ప్రియ సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం దేవునికి దగ్గరగా ఉన్నామా లేక దూరంగా ఉన్నామా? దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడో లేదో ఒక్కసారి మనం మన ఆత్మను, మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. దేవుని నుంచి మీరు దూరం అయ్యారా లేదా దగ్గరగానే ఉన్నారా? దేవుని నుంచి దూరం అయితే ఎలా ఉంటుంది? దానికి సంబంధించిన కొన్ని సూచనలను ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు ఈ ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు దయచేసి వీడియోని లైక్ చేయండి. మీకు అత్యంత సన్నిహితులకు ఈ వీడియో షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం అనుకుంటాం దేవునితో మనం ఉన్నాం, దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు అని. కానీ దేవుడితో మనం దూరంగా ఉంటున్న సందర్భాలు వేరు. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోతాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా సులభంగా దేవునికి దూరం అయిపోతున్నాం. సులభంగా చర్చిని మానేస్తున్నాం. మనకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం. మనకు తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం. దేవునితో ఉన్నాం అనుకుంటాం కానీ ఉండం. విశ్వాసం స్థిరంగా ఉంటుందని చెప్పలేం. కాపాడుకోవాలి. చాలా సవాళ్ళు ఎదురవుతాయి, కాపాడుకోవాలి. మరి దేవుని నుంచి దూరమైనట్లు అనిపించినా, దూరమైనా ఏం చేయాలి? అయితే ప్రాముఖ్యముగా ఎందుకు దూరమైపోతున్నాం, దేనివల్ల దూరమైపోతున్నాం, కొన్ని సూచనలు చెబుతాను. మొదటిది గర్వం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని వాక్యం చెప్తుంది. గర్వం అనేది అతిపెద్ద డౌన్ఫాల్. ఆత్మీయతలో ఎందరో పడిపోయారు, చెడిపోయారు. అనేక సేవకులు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. గర్వంతో, అహంకారంతో అదుపు లేకుండా హృదయంలో నాటుకుపోతే దేవునికి మీకు పెద్ద అడ్డుగోడను కట్టేస్తుంది, పెద్ద అగాధమును ఏర్పరుస్తుంది. చిన్నగా మొదలవుతుంది కానీ నాటుకుపోతుంది. విమర్శించడం, తిరస్కరించడం ఇలాంటివే చిన్నగా మొదలై పెద్ద పాపంగా మారతాయి. మన శరీరాన్ని మంచి ఆహారంతో, వ్యాయామంతో ఎలా కాపాడుకుంటామో, రక్షించుకుంటామో అలాగే మన హృదయాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి ఆలోచనలతో, దేవుని వాక్యంతో నింపుకోవాలి. దేవుని వాక్యం గర్వం, అహంకారం, స్వార్థం, చెడు తలంపుల నుండి కాపాడుతుంది. అంతేకాదు, దేవుని వాక్యం మన హృదయంలో నిలుపుకుంటే సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటాం. ఈ లోకంలో సంపూర్ణమైన ఆనందం ఏది మనకు ఇవ్వలేదు, ఒక్క దేవుని వాక్యం తప్ప. సంపూర్ణమైన ఆనందం పొందుకోవాలని అనుకుంటే ప్రతిరోజు బైబిల్ వాక్యాన్ని ధ్యానించాలి. నీ హృదయాన్ని బైబిల్ వాక్యంతో నింపుకోవాలి. ఇక రెండవది, దేవుని పుస్తకాలు చదవటానికి, దేవుని వీడియోలు చూడటానికి, దేవుని మెసేజ్ వినటానికి బోర్ కొడుతుంది. ఆసక్తి చూపించలేరు, చాలా బోర్గా ఫీల్ అవుతారు. దేవుని మెసేజ్లు, వీడియోలు చూడకుండా స్క్రోల్ చేస్తారు. ఈ పరిస్థితులు, ఈ అలవాట్లే చెప్పకనే చెబుతున్నాయి దేవునికి మనం దూరం అయ్యాము అని, దేవునికి దూరంగా ఉన్నామని. ఇక మూడవది, విశ్వాసం క్షీణించిపోవడం. ప్రారంభంలో మంచి విశ్వాసం కలిగి ఉంటారు, మంచి ఆత్మీయ విశ్వాసం కలిగి నడుస్తారు. రాను రాను అన్ని ఇబ్బందిగా, బోరింగ్గా ఫీల్ అవుతారు. అవసరతలు, అలవాట్లు విశ్వాసాన్ని క్షీణింపజేస్తాయి. ప్రార్థనకి జవాబు రాకపోయినా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇతరుల ప్రవర్తన వల్ల కూడా అసహనం వస్తుంది. చిన్న చిన్నగా దేవుని మీద అపనమ్మకం కలుగుతుంది. అదే సమయంలో దేవునికి దూరం అవుతాం. చర్చికి చిన్న చిన్నగా దూరం అవుతాం. అలా పూర్తిగా చర్చ్ మానేస్తాం. విశ్వాస క్షీణత అనేది దేవుణ్ణి మనకు దూరం చేస్తుంది. ఇక నాలుగవది, అవిశ్వాసులతో, దేవుడంటే నమ్మని వారితో సాంగత్యం చేయడం. వారికి దేవుని గురించి చెబితే నమ్మరు. పైగా దేవుడు లేడు, ఎవరు లేరు అంటారు. చిన్న చిన్నగా వారి నమ్మకాన్ని విశ్వాసుల మీద రుద్దుతారు. పరిస్థితులను చూపి, దేవుని నమ్మావు కదా, నీకెందుకు ఇలా జరిగింది, నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కాపాడలేదే, ఇక దేవుడుంటే లేకపోతే ఏంటి అని నిన్ను అపనమ్మకంలో పడేస్తారు. ఆ అపనమ్మకమే నిన్ను దేవుని నుండి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఇక ఐదవది, విగ్రహాలు, విగ్రహారాధన. నిజానికి విగ్రహారాధన అంటే వ్యసనాలతో ఉండటం, ఆ వ్యసనాలను జయించలేకపోవడం. నిజమైన విగ్రహారాధన అంటే అర్థం దేవుని నుండి నిన్ను దూరం చేసే వ్యసనమే
నిజమైన విగ్రహారాధన. మన అలవాట్లు, వ్యసనాలే విగ్రహంగా మారుతాయి. దేవునికి మనకి మధ్య అడ్డుగా ఏముందో అదే నిజమైన విగ్రహం. ఈ వ్యసనాలు దేవుని నుండి మనకు దూరం చేస్తాయి. అవే గేమింగ్, పోర్నోగ్రఫీ, డ్రింకింగ్, అట్రాక్షన్, మనీ, ఎంటర్టైన్మెంట్. ఇవే మనను దేవుని నుండి దూరం చేస్తాయి. ఇవే మనకు విగ్రహంగా మారుతాయి. ఇవే మనకి దేవుడికి అడ్డుగోడ వేస్తాయి, విగ్రహంలాగా మారుతాయి. ఇవి నీ జీవితంలో ఉన్నాయంటే నువ్వు దేవునికి దూరం అయ్యావని అర్థం. అవి నిన్ను దేవునికి దూరం చేసి నీకు వ్యసనంగా, విగ్రహంగా మారుతాయి. దేవుని నుండి నిన్ను దూరం చేసే విగ్రహాలేవో గుర్తించి వాటి నుండి నువ్వు కాపాడుకోవాలి. అందుకే 1 కొరింథీ 10:14 ఈ విధంగా చెబుతుంది, విగ్రహారాధన నుండి పారిపోండి అని వ్రాయబడి ఉంది. ఇలాంటి వ్యసనాలు మీ జీవితంలో ఉంటే వెంటనే వాటి నుండి పారిపోండి. ఇక 6వది, ఆత్మీయ విషయాలను నిర్లక్ష్యం చేయటం. ఆత్మీయతలో ఒక క్రమం ఉంటుంది, కొన్ని పద్ధతులు ఉంటాయి. వాక్యానుసారముగా, ప్రార్థనాపూర్వకముగా పాటించాల్సినవి ఉంటాయి. వాటిని అశ్రద్ధ చేయడం, నిర్లక్ష్యం చేయడం దేవుని దూరం చేస్తుంది. ఆత్మీయ విషయాలు నిర్లక్ష్యం చేశారంటే దేవునికి దూరమయ్యారు అని అర్థం. కనుక ప్రియ సహోదరులారా, మీ ఆత్మీయ జీవితంలో మీకు దేవునికి మధ్య విగ్రహంగా మారిన ఆ వ్యసనాలు ఏంటో వీలైనంత త్వరగా గుర్తించి వాటిని మీ జీవితం నుంచి తొలగించి దేవునికి దగ్గరగా జీవించండి. మీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోండి. దేవునికి ఇష్టమైన బిడ్డగా, తోటి వారికి ఆదర్శమైన బిడ్డగా జీవించండి. ఆమేన్.